తాజా అంశం చూస్తున్నాం. నీట్ యూజీ 2026 పరీక్ష రద్దయింది. రాజస్థాన్లో నీట్ పేపరు లీక్ అవడంతో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా అంశం చూస్తున్నాం. నీట్ యూజీ 2026 పరీక్ష రద్దయింది. రాజస్థాన్లో నీట్ పేపర్ లీక్ అవడంతో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వార్తల నేపథ్యంలో రద్దుకు నిర్ణయించింది. నీట్ పరీక్ష లీక్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నీట్ యూజీ రద్దుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నీట్ యూజీ రద్దుపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? నీట్ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో ఈ నెల 3వ తేదీన జరిగినటువంటి పరీక్ష, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు,
నీట్ పరీక్ష రద్దయినట్టుగా రాజస్థాన్ లో నీట్ పేపర్ లీక్ అయినట్లుగా వచ్చినటువంటి వార్తలు, వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా జరిగేటువంటి ఈ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన పరీక్ష జరిగింది కాబట్టి ఆ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో వస్తున్నటువంటి అనుమానాలు, విద్యార్థులు లేవనెత్తుతున్నటువంటి అనేక ప్రశ్నలు, వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే భావించింది. ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నటువంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఇన్పుట్స్ సబ్సిక్వెంట్లీ ఎగ్జామిన్డ్ బై ఎన్టీఏ అనే పేరుతో ఈ రోజు ఎన్టీఏ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేయడంతో పాటుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విత్ ది అప్రూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ డిసైడెడ్ టు క్యాన్సిల్ ది నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఆన్ 3rd May and reconducted the examination on dates that will be notified separately అని చెప్పని ఒక పత్రికా ప్రకటనను ప్రత్యేకంగా ఈ రోజు ప్రచురించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణను ఆదేశించినట్లుగా, సిబిఐ విచారణకు ఇచ్చినట్లుగా పేర్కొన్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తదుపరి పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎక్కడ ఎలాంటి పొరపక్షాలు తలెత్తకుండా, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా తాము పరీక్ష నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించింది. దాని కొనసాగింపుగానే ఈ రోజు జరుగుతున్నటువంటి మొత్తం విచారణ, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఒక ఎత్తు అయితే, తాము విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసినటువంటి అన్ని అంశాలు, రిజిస్ట్రేషన్ చేసినటువంటి విద్యార్థుల డేటా అంతా యథాతథంగా కొనసాగిస్తున్నామని, హాల్ టికెట్స్ కు సంబంధించి అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తావనను నీట్ తన ప్రకటనలో ప్రస్తావించింది. ఫర్దర్ కమ్యూనికేషన్స్ ఇంక్లూడింగ్ ద రీకండక్టెడ్ ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ ది రీఇష్యూడ్ అడ్మిట్ కార్డ్స్ షెడ్యూల్ విల్ బి ఇష్యూడ్ త్రూ ది అఫీషియల్ ఛానల్స్ ఆఫ్ ది ఏజెన్సీ అని చెప్పని ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు విద్యార్థుల దగ్గర ఉన్నటువంటి అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్లీ ఇష్యూ చేయడానికి, మరొకసారి విడుదల చేయడానికి నీట్ సిద్ధమవుతున్నట్లుగా, ప్రస్తుతం ఈ పరీక్ష క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో ఈ పరీక్షకు మాత్రమే వర్తించే విధంగా కోడ్స్ ఇతరత్ర అంతా రూపొందించారు కాబట్టి అందుకు అనుగుణంగా మరొకసారి ఇందుకు సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అన్ని తాము విడుదల చేస్తామని, షెడ్యూల్ విడుదల చేసే ముందు ఇందుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని, ఆ ప్రస్తావనలోనే అన్ని అంశాలు పేర్కొంటామని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. అదే సందర్భంలో అడ్మిట్ కార్డ్స్ కూడా డిజిగ్నేటెడ్ గా పేర్కొన్నటువంటి అఫీషియల్ ఛానల్స్, అంటే నీట్ కి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి వెబ్సైట్స్ ద్వారా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా ఏవైనా అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకుంటే తమ మెయిల్ ఐడిది ఇస్తున్నామని, దాంతో పాటుగా ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నామని, ఢిల్లీలో ఉన్నటువంటి తమ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్. తాజా అంశం చూస్తున్నాం. ఈ నెల 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో రద్దు చేసింది కేంద్రం. ఈ సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏ నిర్ణయించింది. త్వరలోనే నీట్ యూజీ పరీక్షా తేదీలు ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడటానికి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పరీక్షా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిర్ధారణ కావటం వల్ల పాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహించనుంది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ అయితే వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడడానికి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పరీక్షా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిర్ధారణ కావటం వల్ల పాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహించనుంది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ అయితే వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడడానికి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పరీక్షా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు నిర్ధారణ కావటం వల్ల పాత పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహించనుంది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ అయితే వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది.
నీట్ యూజీ రద్దుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్యని అడిగి తెలుసుకుందాం. రమ్య, నీట్ యూజీ రద్దుపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? కొద్ది క్షణాల క్రితమే రద్దు చేస్తున్నారు. ఈ నెల 3వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎన్టీఏ ఈ యొక్క పరీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఇటు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 73,000 మందికి పైగా విద్యార్థులు ఈ సంవత్సరం నీట్ పరీక్షకి అపీల్ అవ్వడం జరిగింది. అయితే ఈసారి అత్యధికంగా నీట్ పరీక్షకి అపీల్ అంటే కూడా సంవత్సరం. అయితే హైదరాబాద్ లోనే 28,000 పైగా మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే ఈ నీట్ కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రం ఏదైతే ఉందో అది లీక్ అయిన నేపథ్యంలో రాజస్థాన్ లో ఈ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు రావడం, మరోవైపు దీనికి సంబంధించి విచారణకు సైతం కేంద్రం ఆదేశించింది. దీంతో నీట్ ని రద్దు చేస్తున్నట్టుగా కూడా ఎన్టీఏ కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇటు విద్యార్థులు ఎవరైతే ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష హాజరు కాగా ఇటు తెలంగాణ నుంచి కేవలం 73,000 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. వీరంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్టీఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తుందన్న వివరాలు కూడా తెలియజేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన డేట్స్ సైతం ప్రకటిస్తాము అని చెప్పేసి ఎన్టీఏ ఎక్స్ వేదికగా పెరిగినట్టు ఈ పరీక్షా పత్రాలు లీకేజ్ అనేది విద్యార్థులంతా కూడా పరీక్ష పూర్తయింది, కొంత రిలాక్సేషన్ మోడ్కి వచ్చిన సందర్భంలో పరీక్ష పేపర్ రద్దయిందన్న వార్త నిజంగా విద్యార్థుల్ని కొంత కలవర పెడుతుందని చెప్పొచ్చు. అటు తల్లిదండ్రులు సైతం ఇది ఆందోళన గురి చేసే విషయంగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వైద్యం ఎంబీబీఎస్ లోకి వెళ్లేందుకు కానీ నీట్ పరీక్ష రాయడం జరుగుతుంది. అయితే ఒక మంచి ర్యాంక్ వస్తుందని, లేదంటే విద్యార్థులంతా కూడా అంటే తమ కాలేజీ ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా పూర్తి చేసుకుని పరీక్ష పూర్తయింది అనే ఒక రిలాక్సేషన్ మూడ్ లోకి రావడం, ఇప్పుడు పరీక్షా పత్రం లీక్ అయిందన్న వార్త నిజంగా ఒక పిడుగు లాంటి వార్తగా కూడా విద్యార్థులు భావిస్తున్నారు. అయితే ఇటు తెలంగాణలో పూర్తి స్థాయిలో చూసినట్లయితే కనుక ఎవరైతే 73,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు వారంతా కూడా మరోమారు ఈ పరీక్ష రాయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. గతంలో కూడా ఈ నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పరీక్ష తేదీలను మరోమారు పరీక్ష నిర్వహిస్తామని చెప్పి దీనికి సంబంధించినటువంటి పరీక్ష తేదీలు సైతం ప్రకటిస్తాము అని చెప్పేసి అయితే ఎన్టీఏ స్పష్టం చేసినప్పటికీ కూడా వేలాది మంది విద్యార్థులు ఎవరైతే ఇప్పటి వరకు ఈ యొక్క పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళంతా మరోమారు పరీక్ష హాజరవ్వాల్సిన పరిస్థితి రావడం నిజంగా కాస్త ఇబ్బందికరం అని చెప్పొచ్చు. మరోవైపు ఇలాంటి ఏజెన్సీల ద్వారా జరిగేటువంటి పరీక్షలు ఈ పేపర్ల లీకేజ్ అనేది వాటి యొక్క నమ్మకాన్ని కూడా కొంత కోల్పోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇలా పేపర్ లీకేజీ బయటకు అంటే పేపర్ లీకేజ్ లాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులు చెబుతున్నప్పటికీ కూడా తరచూ ఈ నీటికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల లీకేజ్ అనేది కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఈ యొక్క పరీక్ష అయితే రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో మరోమారు ఆ విద్యార్థులంతా కూడా పరీక్షకు హాజరైతే కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన తేదీని మరోమారు ఎన్టీఏ ప్రకటించినట్లయితే ఒక పరీక్ష నిర్వహించడం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది మాత్రమే కాదు, విద్యార్థులంతా కూడా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అటు విద్యా సంస్థలతో పాటుగా ఇటు విద్యార్థులు కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు బేర్ చేయాల్సిన నేపథ్యంలో ఇటువంటివి రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తం అవుతుంది. రమ్య, అలాగే ఒకవైపు విద్యార్థులు ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ క్యాన్సిలేషన్తో ఇప్పుడు విద్యార్థుల్లో పరిస్థితి ఎలా ఉందంటారు? ఒకవైపు విద్యార్థులు ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు ఒకవైపు వాళ్ళు గందరగోళ పరిస్థితి ఏమైనా నెలకొందంటారా? మళ్ళా ఎగ్జామ్ తేదీ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? నిజంగా ఇలాంటి పేపర్ లీకేజీ వార్తలు అనేది విద్యార్థులను మానసికంగా చాలా ఇబ్బంది గురి చేయడం మాత్రమే కాదు, వాళ్ళని ఆందోళనకు కూడా గురి చేస్తే అటు తల్లిదండ్రులు సైతం సాధారణంగా ఒక పోటీ పరీక్షకు వెళ్తున్నారు విద్యార్థులు, లేదా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కి వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళు అంటే ఇటు ఎంబీబీఎస్ సీట్ల కోసం రాసేటప్పుడు ఏదైతే విద్యార్థులు లేదా లాంగ్ టర్మ్ లాంటి కోచింగ్ తీసుకొని నిత్యం అంటే దాదాపు కొంతమంది విద్యార్థులు దాదాపు 10 నుంచి 18 గంటలు సైతం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఒకసారి అటెండ్ అయ్యడమే చాలా ఒత్తిడితో కూడుకున్న రమ్య. ధన్యవాదాలు రమ్య.